ఏంటంటే కలెక్టర్ అనేటోడు ఐఏఎస్ ఎగ్జామ్ రాసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కోడ్ ఆఫ్ కండక్ట్ కోసం ప్రజల హక్కులు కాపాడేటోడు కలెక్టర్, ప్రజలకి రక్షణ కల్పించేటోడు ఐపీఎస్ ఆఫీసర్. కానీ మంత్రుల ఇళ్లలో ఐఏఎస్ అంటే ఐఆర్ఎస్ అని బానిస చేసేటోడు కాదు. స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ లో చదువుకున్న ఒక స్కాలర్ గా అడుగుతున్నా, నువ్వు అసలు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఎట్లా పాస్ అయినావో నాకు అర్థం కావట్లే. నువ్వు రాజ్యాంగాన్ని పరిరక్షించాలి కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిందో తుమ్మల నాగేశ్వరరావు చెప్పిందో చేయడానికి నువ్వు అటెండర్వి కాదు, బానిసవి కాదు మిస్టర్ అనుదీప్ దురిశెట్టి. నువ్వు ఇలా ఆర్టికల్ 14 ని ఉల్లంఘించినావు, ఆర్టికల్ 21 ని ఉల్లంఘించినావు, ఆర్టికల్ 300A ని ఉల్లంఘించినావు. నువ్వు ఏ విధంగా ఉల్లంఘించినావు కూడా చెప్తాం. ఎందుకంటే నిన్ను డిఓపిటికి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ కి ప్లస్ రాష్ట్రపతి దగ్గర కూడా నీ మీద కంప్లైంట్ ఇవ్వాలక్క. ఈ కలెక్టర్ మానవ హక్కుల ఉల్లంఘన చేసిండు. జీవించే హక్కును కలరా బ్రతికే హక్కును కోల్పోవడం. ఆర్టికల్ 300A అనేది చట్ట ప్రక్రియ లేకుండా ఎవరిని వారి ఆస్తి నుండి తొలగించలేరు. ఇక్కడ ఖమ్మం జిల్లాలో సరైన పునరావాస విధానం లేదు, సరైన నోటీసు ప్రక్రియ లేదు. అదేవిధంగా చట్టపరంగా కూడా ఎన్నో ప్రశ్నలు వస్తాయి. పరిపాలన నిష్పక్షపాతం జిల్లా పరిపాలన యొక్క ముఖ్యమైన లక్ష్యం. కానీ కలెక్టర్ గారు బలహీనుల మీద చర్య తీసుకున్నాడు, బలవంతులపై ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇది ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల, కలెక్టర్ వ్యవస్థ పట్ల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఐఏఎస్ మరియు ఐపీఎస్ వ్యవస్థ అన్నగారికి మురళీధర్ దేశపాండే అన్నగారికి స్వాగతం. ఐఏఎస్ మరియు ఐపీఎస్ వ్యవస్థ, ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారులు తమ పదవిలో చేరేటప్పుడు రాజ్యాంగానికి విధేయతగా ప్రమాణం చేస్తారు. తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో బంట్రోతు పనిచేయడానికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో అటెండర్ పనిచేయడానికి కాదు. చట్టాన్ని సమానంగా అమలు చేయడంలో కలెక్టరు, ఎస్పీ ఫెయిల్ అయ్యారు. బలహీన వర్గాలని, పేదవాళ్లని, బలహీనంగా ఉన్న వాళ్ళని రక్షించడం రాజ్యాంగం యొక్క ప్రాథమిక సూత్రం. కానీ ఖమ్మం కలెక్టర్ గాని, ఎస్పీ గాని, అధికారులు గాని, ఆర్డీఓ గాని, ఎంఆర్ఓలు గాని మొత్తం మంత్రుల ఇళ్లలో చెప్రాసిల్లగా పనిచేశారు. వీఆర్ షేమ్ ఆన్ మిస్టర్ అనుదీప్ దురిశెట్టి. మేము మీ మీద అమ్నెస్టీ ఇంటర్నేషనల్ మానవ హక్కుల దానికి, డెమోక్రసీ వాచ్ కి, ఈ దేశంలో ఈ ప్రపంచంలో మానవ హక్కుల పరిరక్షణకి, మహిళల హక్కుల పరిరక్షణకి, బాలల హక్కుల పరిరక్షణకి, గర్భిణీ స్త్రీల హక్కుల పరిరక్షణకి, వృద్ధుల హక్కుల పరిరక్షణ కోసం, వికలాంగుల పరిరక్షణ కోసం ఆ 700 కుటుంబాల్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. కనీసం మానవత్వం లేకుండా ఇలా మన చిన్నప్పుడు ఒక పిచ్చుక పిల్ల కింద పడిపోతేనే ఆ పిచ్చుక పిల్లని గూడులో పెట్టడానికి మనం ఎంతో ట్రై చేస్తాం. అలాంటిది గూడు లేని గరీబోళ్ళని గుణపాలు దించి వాళ్ళ గుండెల్లో గుణపాలు దించిన పొంగులేటి ఖబర్దార్, తుమ్మల ఖబర్దార్, మిస్టర్ రేవంత్ రెడ్డి ఖబర్దార్. మంది కొంపలు కూల్చే మంత్రులు కూలాలి, మంది కొంపలు కూల్చే మంత్రులు కాంగ్రెస్ కూలిపోవాలి. మీ మార్పు వద్దు, మీ కాంగ్రెస్ వద్దు. ఒకటే ఇప్పుడు ఆచార్య వినోబా భావే గారు భూమి గురించి మహాత్మా గాంధీ గారు చెప్పి నేను క్లోజ్ చేస్తా, ఎందుకంటే చాలా మంది పెద్దలు వచ్చారు. మహాత్మా గాంధీ గారు భూమి గురించి ఏం చెప్పిందంటే, ఈ భూమి మీద ప్రతి మనిషి అవసరాలను తీర్చేంత భూమి ఉంటది. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమాఫియానో, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు భూమాఫియానో, లేకపోతే పువ్వాడ అజయ్ కుమార్ భూమాఫియానో కాదు. మనిషి లోబి పడితే భూమి సరిపోదు. కానీ మనిషి 100 గజాల స్థలం ఇవ్వడానికి, మనుషులందరికీ నివసించడానికి భూమి మీద భూమి ఉంది అందరికీ. అసత్యం మరియు బలవంతంతో నిజమైన ప్రజాస్వామ్యం లేదా ప్రజల స్వరాజ్యం సాధ్యం కాదు. ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాంధీ గారి గురించి చెప్తున్నారు కదా, మరి గాంధీ గారు చెప్పిన దాన్ని పాటిస్తారా? వినోబా భావే గారు చెప్పారు, భూమి దానం అనేది దానం కాదు, అది సామాజిక న్యాయం. భూమి అనేది కొందరు వ్యక్తిగత ఆస్తి కాదు, అది సమాజం కాపాడవలసిన నమ్మకం. పేదవాడి చేతిలో భూమి లేకపోతే స్వేచ్ఛ, స్వాతంత్రం అనేది అసంపూర్ణంగా ఉంటాయని ఆచార్య వినోబా భావే గారు, మహాత్మా గాంధీ గారు చెప్పిన సూత్రాలని ఈ కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కింది. వీఆర్ షేమ్ ఆన్ కాంగ్రెస్ పార్టీ. మిస్టర్ రాహుల్ గాంధీ, యు ఆర్ రోమింగ్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి హోల్డింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, బట్ వేర్ ఈజ్ యువర్ స్పిరిట్? వీఆర్ షేమ్ ఆన్ యూ. రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని పట్టుకొని నువ్వు అధికారంలోకి వచ్చి అదే భారత రాజ్యాంగాన్ని మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కుతుంటే నువ్వు ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి వస్తావు, కానీ మా పేదోళ్ల గురించి పట్టించుకోవు.
నిన్న కాక మొన్న వికారాబాద్ లో కాంగ్రెస్ నాయకులు డాన్సులు వేసుకుంటూ వస్తున్నారు. కానీ ఇక్కడ 700 మంది పేదోళ్లు బర్రెలు గొర్రెల్లాగా జంతువుల కన్నా హీనంగా కొట్లాటలు తొలిస్తే కనీసం ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ స్పందించలే. అంటే దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పాలన చేస్తుంది? ఇది ప్రజాపాలన, దగా పాలన? కవితక్క గారు, తెలంగాణ పౌర సమాజం ఇవాళ కళ్ళు తెరిచింది. మీరు చేస్తున్న పోరాటంకి మేమందరం సంఘీభావం చెప్తాం. అదేవిధంగా నేను నా తోటి ఉద్యమకారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ మన జెండాలు వేరు కావచ్చు, మన సిద్ధాంతాలు వేరు కావచ్చు, మన రాజకీయాలు వేరు కావచ్చు. నేను ఇవాళ జాగృతిలో జాయిన్ కావడానికో కవితక్క డబ్బా కొట్టడానికో రాలేదు. ఇవాళ న్యాయం కోసం, ధర్మం కోసం, నీతి కోసం, నిజాయితీ కోసం, పేద ప్రజల కన్నీళ్ల కోసం తన వంతుగా తన శక్తికి మించి కొట్లాడుతుంటే అది చూసి మానవత్వం ఉన్న ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా నేను ఇక్కడికి వచ్చిన. తెలంగాణ పౌర సమాజానికి నేను కాళ్ళు మొక్కి వినమ్రంగా నమస్కరిస్తున్నా. కవిత గారితో మీకు రాజకీయ సిద్ధాంతాలు, ఆమెతో మీకు ఈగో ప్రాబ్లమ్స్ ఉంటే పక్కన పెట్టండి. ఇవాళ విశారదాన్ మహారాజాన్ గారు, కవిత గారు చేస్తున్న పోరాటం న్యాయమైందని నేను నమ్ముతున్నా. పాషం యాదగిరి సారు, మా పృథ్వన్న, తొలి వెలుగు రఘు, మీరు చేసిన పోరాటం మంచిదే. నేనేమంటున్నానంటే కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం, విడిపోతే పడిపోతాం, పడిపోతే ఓడిపోతాం. కాబట్టి వెలుగు మట్ల ప్రజల కోసం ఇవాళ ఎటువంటి ఇగో ప్రాబ్లం లేకుండా తెలంగాణలో ఉన్న అన్ని పౌర సమాజంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు కలిసి రావాలి. కవితక్క నాయకత్వం కోసం ఇక్కడికి రాలే, ఆ సమస్య పరిష్కారం కోసం ఇక్కడ మిగతా రాజకీయ పార్టీలు వచ్చి షో చేస్తున్నాయి. నేను వస్తే ఆ సమస్య పరిష్కారం చేస్తానని విశారదన్ మహారాజన్ గారు, కవిత గారు అక్కడ భీష్మించి కూర్చుకున్నారు. తెలంగాణ సమాజంలో 4.5 గంటల పాటు ఎండలో మొత్తం ఖమ్మం జిల్లాలో ఉన్న ఖమ్మం ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది. పోలీసులు, జర్నలిస్టుల మిత్రులు నాకు చెప్తున్నారు, ఇంతవరకు తెలంగాణ ఉద్యమ చరిత్రలో కూడా ఖమ్మంలో అంతసేపు ట్రాఫిక్ స్తంభించిపోలే. అలాంటిది ఖమ్మం పట్టణంలో ఎటువంటి కవిత గారు ఒక 100 మంది 1000 మందితో రాలే. అక్కడ ఉన్న కొద్ది మంది వ్యక్తులతోటి, అక్కడ ఉన్న బాధితులతోటి, నిజమైన బాధితులు మహిళలు ఇలా కానిస్టేబుల్ మీద తిరగబడ్డారంటే వాళ్ళ కడుపు గోస, వాళ్ళ గోస అర్థం చేసుకోండి.